చిత్తూరు జిల్లా పలమనేరులో కత్తిపోట్ల కలకలం రేగింది. దుస్తుల దుకాణం నడుపుతున్న ముగ్గురు యువకులపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. అతడిని పట్టుకునిలోపై పరారయ్యాడు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో జరిగిన గొడవే ఘటన కారణంగా స్థానికులు అంటున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. లోకల్ చేయనిలేండి, ఎవరో మా శత్రువులో మా పార్టీ వాళ్ళని చూసి ఉన్నిలేండి, అవంతా వద్దులేండి. ఈ టైంలో పార్టీ గురించి దయచేసి నేను పార్టీ గురించి మాట్లాడినా ఏమన్నా చేయని ఉన్నిలేండి. చిత్తూరు జిల్లా పలమనేరులో కత్తిపోట్ల కలకలం రేగింది. దుస్తుల దుకాణం నడుపుతున్న ముగ్గురు యువకులపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. అతడిని పట్టుకునిలోపై పరారయ్యాడు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో జరిగిన గొడవే ఘటనకు కారణంగా స్థానికులు అంటున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏమన్నా చేయని ఎవరి స్ట్రీట్ ఒకటి ఉంది, ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళనే గలాటా చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాటా చేసుకున్నారు. అతని ముందు దౌర్జన్యంగా పుట్టేకిపోయినాడు. వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటవరం రోడ్లకు వచ్చేసినారు. వాళ్ళ కాడి నుంచి ఆడే కత్తులు గిత్తులు ఎత్తుకొని వచ్చేసినారు. ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని, మళ్ళా సన్నీ అనే అబ్బాయిని, సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిసేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకోపోయినారు. వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా వచ్చి చూడాలి. ఎవరి స్ట్రీట్ ఒకటి ఉంది, ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి కత్తులతో పొడిచి ఒకడు ఇద్దరు వచ్చి కత్తులతో పొడిచి ఎవరు నా లోకల్ చేయని